ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇండియా సౌత్ ఇండియా నార్త్ ఇండియాగా విడిపోవాలని కాదు. ఒకవేళ విడిపోయినట్టయితే ఏంటి పరిస్థితి, ఏ ప్రాంతంలో ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ ప్రాంతానికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి మాత్రమే ఈ టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, మీరు థంబ్నెయిల్లో చూసిన ఇండియా మ్యాప్ అంటే నార్త్ అండ్ సౌత్గా డివైడ్ అయిన భాగం ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా నార్త్ అండ్ సౌత్ కాదు. ఎందుకంటే ఇండియా అనేది చాలా డిఫరెంట్ రీజన్స్గా డివైడ్ అయింది. మొత్తంగా 7 రీజన్స్ కింద డివైడ్ అయింది ఇండియా చెప్పాలంటే. సదరన్, వెస్ట్రన్, నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్, ఇవి కాకుండా 7వ భాగం కింద ఐలాండ్స్ ఉంటాయి. అయితే ఈ భాగాలన్నిటినీ కూడా మనం సెపరేట్గా చెప్పడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి హాఫ్ ఆఫ్ ద ఇండియా అన్నట్టుగా చూసుకుంటే పైనుండేది నార్త్ భాగం, కింద ఉండేది సౌత్ భాగం. కాబట్టి గుజరాత్ మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా డివైడ్ చేయడం కొంచెం కష్టం కూడా. కాబట్టి దాన్ని ఇటు సైడ్ కలిపేయడం జరిగింది మ్యాప్లో. కానీ జనరల్గా చెప్పాలంటే సదరన్ అంటే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక మాత్రమే వస్తాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం క్లియర్గా అర్థం కావడం కోసం అండ్ బేసిక్గా అందరికీ క్లారిటీ ఉండడం కోసం మ్యాప్ మీద అలా పెట్టడం జరిగింది. అండ్ ఈ వీడియోలో కూడా అలాగే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. చాలామంది దీని గురించి ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకని కొంతమంది ఇండియాని నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియాగా డివైడ్ చేయాలనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియాకి కొంచెం అన్యాయం జరుగుతోంది. అంటే సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ట్యాక్సెస్ వెళ్తూ ఉంటాయి. బట్ ఆ ట్యాక్సెస్ మీద రిటర్న్ వచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. అదే నార్త్లో చూసుకుంటే వాళ్ళు కట్టేదానికన్నా వాళ్ళకి వెళ్ళేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో తీసుకున్నట్టయితే వాళ్ళు ₹1 ట్యాక్స్ పే చేస్తే ₹1.79 వాళ్ళకి రిటర్న్ వస్తూ ఉంటుంది. అదే కర్ణాటకగా తీసుకున్నట్టయితే ₹1 ట్యాక్స్ పే చేసినట్టయితే ₹47 మాత్రమే రిటర్న్ వస్తుంది వాళ్ళకి. అండ్ వాళ్ళకే కాదు, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇలాగా సౌత్ ఇండియన్ ప్రాంతాలన్నిటికీ కూడా ఇలాగే ఉంటుంది. నిజానికి నార్త్ ఇండియా మీద చాలా బర్డెన్ ఉంటుంది ఫైనాన్షియల్గా. బట్ ఆ బర్డెన్ కేవలం నార్త్ ఇండియా మాత్రమే కాకుండా సౌత్ ఇండియా కూడా మొయ్యాల్సి వస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా హిందీ మాట్లాడమని ఒక డామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. తమిళనాడు వాళ్ళకి దీని విషయంలో చాలా రెగ్యులర్గా గొడవలు అవుతూ ఉంటాయి. అండ్ తమిళ్ వర్సెస్ హిందీ అనే ఇష్యూ కూడా ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సౌత్ ఇండియా సెపరేట్గా కావాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమందిలో అయితే వచ్చింది. బట్ అది మ్యాక్సిమం ఇంకా అందరిలోని స్ప్రెడ్ అవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలా స్ప్రెడ్ అయినా కూడా అది జరగని పని కూడా. ఒకవేళ అలా జరిగినట్టయితే ఏంటి పరిస్థితి, ఒకవేళ ఇండియా నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియాగా డివైడ్ అయిపోయినట్టయితే ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పేరు ఏం పెడతారు అంటే నార్త్ కొరియా సౌత్ కొరియా లాగా నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని పెడతారా, లేదంటే పై భాగాన్ని ఇండియాగా వదిలేసి సౌత్ ఇండియాని ద్రవిడనాడు అనో లేదంటే వేరే పేరుతోనో పిలుస్తారా? ఎందుకంటే ఈ ప్రాంతంలో ద్రవిడియన్స్ ఉన్నారంటూ ఒక రూమర్ అయితే ఉంది కదా, ఆరియన్స్ ఇన్వేషన్ థియరీ ప్రకారంగా. బట్ బేసిక్గా అది నిజం కాదని అయితే రీసెంట్గా చాలా రకాల ఆధారాలు అయితే బయటకు వస్తున్నాయి. బట్ స్టిల్ కొంతమంది ఇప్పటికీ దాన్ని నమ్ముతున్నారు. అండ్ అది బాగా పాపులర్ కూడా సౌత్ ఇండియాలో. సో దానివల్ల కూడా ఆ పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక పేరు అయితే ఉంటుంది. పోనీ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనుకుందాం ప్రస్తుతానికి. ఇంకా ఇండియా నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాగా విడిపోయినట్టయితే సౌత్ ఇండియా కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, సౌత్ ఇండియా నుంచి ఏవైతే ట్యాక్సెస్ వస్తూ ఉంటాయో వాటన్నిటిని కూడా అక్కడే వినియోగించుకోవచ్చు. అంటే ఏదైతే అమౌంట్ ట్యాక్సుల రూపంలో సౌత్ ఇండియా నుంచి కలెక్ట్ అవుతుందో దాన్ని అంతటిని కూడా సౌత్ ఇండియా మీదే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద, రైల్వేస్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో వాడుకోవచ్చు. అప్పుడు మన దగ్గర బెస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ని మనమే నిర్మించుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ ఇండస్ట్రీస్ మిగతా వర్క్ అంతా కూడా చూసుకుంటూ ఉంటాయి. సెకండ్ థింగ్, పాపులేషన్ కంట్రోల్లో ఉంటుంది. అంటే నార్త్ ఇండియా నుంచి చాలా మంది రెగ్యులర్గా సౌత్ భాగానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు 2 దేశాల కింద విడిపోయినట్టయితే వేరే దేశానికి వెళ్ళినట్టు అవుతుంది కదా. ఇప్పుడు మొత్తం ఒకటే దేశం కాబట్టి ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చులే అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ 2 దేశాల కింద విడిపోయినట్టయితే అప్పుడు సౌత్ ఇండియాకి రావడానికి అంతగా ప్రియారిటీ ఇవ్వరు. వాళ్ళు ఏం బిజినెస్ చేసుకోవాలన్నా ఏ పని చేసుకోవాలన్నా నార్త్లోనే ప్రియారిటీ ఇచ్చుకుంటారు. సో అప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. బేసిక్గానే సౌత్లో పాపులేషన్ కొంచెం తక్కువ. అంటే ఇక్కడ పిల్లల్ని ఎక్కువగా కనడానికి ఇష్టపడరు. ఇక్కడ పిల్లల బర్త్ రేషియో 1.7 ఉంది ప్రతి పేరెంట్కి కూడా. కానీ నార్త్లో అది 2.1 ఉంది. సో అక్కడ పిల్లలు ఎక్కువ కంటూ ఉంటారు, ఇక్కడైతే తక్కువ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ పాపులేషన్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే పావర్టీ లెవెల్స్ ఇక్కడ 15% ఉంటే నార్త్ భాగంలో 29% వరకు ఉంది.
మన దగ్గర ఉన్న అమౌంట్స్తో మనం ఆ పవర్టీ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కానీ ఈ అమౌంట్స్ని నార్త్కి ఇక్కడికి సగం సగం వాడుతూ ఉండడం వల్ల ఎటు పావర్టీ అనేది పూర్తిగా నిర్మూలింపబడకుండా అలాగే ఉండిపోతుంది. సో ఒకవేళ పావర్టీ కనుక మన డబ్బుల్ని మనమే వాడుకోగలిగినట్టయితే పూర్తి స్థాయిలో పోతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సౌత్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఫోర్త్ పాయింట్ లిటరసీ రేట్. బేసిక్గా ఇక్కడ లిటరసీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సౌత్ నుంచే ఇండియాలోని ప్రతి 2 డాక్టర్లో 1 డాక్టర్ ఉంటారు, ప్రతి 5 ఇంజనీర్లో 2 ఇంజనీర్లు ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఎకానమీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొత్తం అమౌంట్స్ అన్ని మనకే ఉంటాయి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని ఎప్పటికప్పుడు మన సిటీస్ని మన పీపుల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఇంకా స్టేబుల్ అయిపోవచ్చు. అండ్ ఫిఫ్త్ థింగ్ అండ్ మేజర్ థింగ్ ఏంటంటే పోర్ట్స్. సౌత్ ఇండియాలోనే 75% ఆఫ్ ఇండియాస్ కోస్ట్ లైన్ ఉంది. ఒకవేళ మనం గుజరాత్ని కూడా కలిపేసినట్టయితే ఆల్మోస్ట్ ఇంకా మన దగ్గరే ఉన్నట్టే మొత్తం కోస్ట్ లైన్ అంతా కూడా. సో మొత్తం కోస్ట్ లైన్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి అప్పుడు డెఫినెట్గా మనకి చాలా యూజ్ ఉంటుంది. ఎటువంటి ట్రేడింగ్ జరగాలన్నా కూడా పోర్ట్ల నుంచే జరగాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆ పోర్ట్స్ అన్ని కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి, చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ కూడా తెచ్చి పెడతాయి. అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అండ్ సిక్స్త్ థింగ్ ఏంటంటే మనం ఎవరితోని కూడా గొడవలు పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు హోల్ ఇండియాగా ఉన్నది కాబట్టి డెఫినెట్గా నార్త్ భాగంలో మొత్తం అన్ని బార్డర్స్ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్తో, చైనాతో ఇలా దేశాలతో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో డిఫెన్స్ సెక్టర్ మీద చాలా హెవీ అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ సౌత్ ఇండియా సెపరేట్గా డివైడ్ అయిపోయినట్టయితే డిఫెన్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆర్మీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ఇప్పుడు మనం చాలా టెన్షన్ పడాల్సి ఉంటుంది, చాలా ఎక్కువగా కంగారు పడాల్సి ఉంటుంది. బట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియాగా సెపరేట్ అయిపోయినట్టయితే సౌత్ ఇండియాకి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ నార్త్ ఇండియాలో మాత్రం ఆ కంగారు ఇంకా ఎక్కువైపోయే ఛాన్సులు అయితే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆర్మీలో ఎవరైతే సౌత్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు కాబట్టి అక్కడ ఆర్మీ కౌంట్ తగ్గుతుంది. సో అది డెఫినెట్గా దేశ సరిహద్దులకి కొంచెం ఇబ్బందిని కలిగించే విషయం అనే చెప్పాలి. ఇంకా సిక్స్త్ పాయింట్ ఏంటంటే టూరిజం పరంగా చూసుకున్నట్టయితే సౌత్ ఇండియా చాలా అంటే చాలా ముందుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో అత్యంత ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేసే ప్రాంతం ఏదో తెలుసా? గోవా కాదు, కేరళ కాదు, తమిళనాడునే చాలా మంది టూరిస్టులు విజిట్ చేస్తుంటారు. అక్కడ ఉన్న హై క్లాస్ టెంపుల్స్ని చూడడానికి చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అండ్ టెంపుల్స్ అనే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ మంచి న్యాచురల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా విజిట్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ కేరళ వీటన్నిటిని కూడా టూరిజం పరంగా బాగా డెవలప్ చేసుకున్నట్టయితే నార్త్ కంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ టూరిస్టులు సౌత్ ఇండియాకే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ టూరిజం పరంగా కూడా మనకి చాలా మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. అయితే డిసడ్వాంటేజెస్ విషయానికి వచ్చినట్టయితే స్పేస్ రేస్లో మనం కొంత వెనకబడే అవకాశాలు ఉంటాయి. స్పేస్ రేస్లో చాలా వరకు వెనకబడిపోతాం. ఆ తర్వాత ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ అండ్ ఆయిల్ ఇటువంటివన్నీ కూడా మనకి చాలా తక్కువగా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే అప్పుడే ఫామ్ అయిన ఒక కొత్త కంట్రీ ఇంటర్నేషనల్గా డీల్స్ పెట్టుకోవడం అనేది అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. సో దానివల్ల ఏంటంటే ఆబ్వియస్లీ మనకి వేరే దేశాల మీద వేటి కోసం అయితే డిపెండ్ అవుతూ ఉంటామో అవి ఇంకా తక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియాని ఇన్వేడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద అటాకులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా చూడండి, అక్కడ కూడా రెగ్యులర్గా గొడవలు అవుతూ ఉంటాయి. నార్త్ కొరియా సౌత్ కొరియాని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, దాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో, ఎవరైతే రూల్ చేస్తూ ఉంటారో, ఒకవేళ వాళ్ళు కనుక సరిగ్గా చేయలేకపోయారంటే మన పరిస్థితి కూడా పాకిస్తాన్ లాగా అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే మన ఎకానమీ కూడా చాలా వర్స్ట్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇంతకు ముందు అనుకున్నంత వైడ్ స్ప్రెడ్గా ఉండవు. అంటే ఇంతకుముందు హైదరాబాద్కి చెందిన పర్సన్ ముంబైకి వెళ్ళి పనిచేయచ్చు, లేదంటే హైదరాబాద్ చెందిన పర్సన్ ఢిల్లీ వెళ్ళి పనిచేయచ్చు, హైదరాబాద్ చెందిన పర్సన్ లక్నో వెళ్ళి పనిచేయచ్చు. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం పరిస్థితులన్నీ కూడా కంప్లీట్గా మారిపోతాయి. అండ్ వేరే దేశానికి వెళ్ళి పనిచేసినట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి చాలామంది అమెరికాకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు కదా, సో అలాంటి ఫీలే కలుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. సో సొంత ఇంటికి దూరంగా ఉండడం కాకుండా వేరే దేశంలో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు దీని కారణంగా అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. చాలాసార్లు మనం గమనిస్తూనే ఉంటాం, అమెరికాలో ఇండియన్స్ మీద దాడులు అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ పనులు చేస్తూ వాళ్ళకి రావాల్సిన జాబ్ ఆపర్చునిటీస్ని లాగేసుకున్నారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇటువంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ సౌత్ ఇండియన్స్ మీద నార్త్ ఇండియన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ మీద అటాక్స్ జరగచ్చు. నార్త్ ఇండియన్స్ ఎవరైనా సౌత్ ఇండియాలో ఉంటే వాళ్ళ మీద అటాక్స్ జరగచ్చు. సో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి.
అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని విడదీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నార్మల్ అవ్వలేదు, ఎప్పటికవుతుందో తెలియదు కూడా. ఆంధ్రప్రదేశ్ స్టెబిలైజ్ అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇలాంటి ఒక పరిస్థితి ఒక స్టేట్కే వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక కంట్రీని సగానికి డివైడ్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఆ సెకండ్ హాఫ్లో ఉండేదానికి మొత్తం అంతా కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ మనకు తెలిసిందే మొత్తం పాపులేషన్ బేసిస్ మీద డివైడ్ చేస్తారు. నార్త్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, సౌత్ ఇండియాలో పాపులేషన్ తక్కువ ఉంటుంది. సో ఆస్తులు కానీ రిజర్వ్స్ కానీ వీటన్నిటిని కూడా నార్త్ ఇండియాకి ఎక్కువగా ఇస్తారు, సౌత్ ఇండియాకి తక్కువ ఇస్తారు. మరి ఆ లెక్కను చూసుకున్నా కూడా సౌత్ ఇండియా కంప్లీట్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టు అవుతుంది. సో అప్పుడు మొత్తం అన్నీ కూడా మళ్ళీ చేసుకుంటూ రావాలి. అండ్ దీని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఉన్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరిగిపోయే ఛాన్సులు ఉంటాయి సౌత్ ఇండియన్ స్టేట్స్కి. ఇన్కమ్ జనరేషన్ విషయంలో మొత్తం అన్నీ కూడా పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పుడంటే ఇండియాలో ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినా కూడా సర్లే ఇండియాలో పెట్టారు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక మీద అలా కాదు, ఇండియాలో నార్త్ ఇండియాలో పెట్టాలా సౌత్ ఇండియాలో పెట్టాలా అని ఒక డౌట్ వస్తుంది ఇన్వెస్టర్స్ కూడా. సో ఇన్వెస్టర్స్ కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా సౌత్ ఇండియా చాలా ఇండస్ట్రీస్ని కోల్పోయే ఛాన్స్ ఉంటాయి. అండ్ నార్త్ ఇండియాకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు కూడా అప్పుడు, ఎందుకంటే అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న రూలింగ్ అండర్లో నడుస్తున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఇదేమో కొత్తగా ఫామ్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే మెయిన్ క్యాపిటల్ అంతా అక్కడే ఉంది. అండ్ ఒకవేళ కేవలం సౌత్ భాగాన్ని కనుక డివైడ్ చేసినట్టయితే ముంబై కూడా వాళ్ళకే వెళ్తుంది కదా. మరి ఆ లెక్కను చూసుకున్నట్టయితే కంప్లీట్గా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది. మన దగ్గర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మైసూర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా స్టిల్ చాలా వెనక నుంచే స్టార్ట్ అవుతాం. సో అది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయితే అవుతుంది మనకి. సో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని కాకుండా ఇండియన్గా అలాగే ఉండిపోతే బెటర్. ఎప్పటికీ కూడా గొడవలు పడకుండా ఉంటే బెటర్. ఒప్పుకోవచ్చు, గవర్నమెంట్స్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా నార్త్ ఇండియాకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నాయి. మనకి పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే డెవలప్మెంట్ చేయట్లేదు, ప్రాజెక్టుల విషయంలోనే పెద్దగా హెల్ప్ చేయట్లేదు. ఇటు సైడ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఆలోచించట్లేదు, ఎందుకంటే వాళ్ళ రూలింగ్ ఇక్కడ లేదు కాబట్టి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఏంటంటే లోకల్ పార్టీలకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. సో అది ఇక్కడ మేజర్ కన్సర్న్. అండ్ నార్త్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి ఇది అసలు నచ్చదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. బట్ ఏదో ఒక రోజు ఇది కంప్లీట్గా మారిపోయి డెఫినెట్గా నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్నిటికీ కూడా సమానంగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి. గుజరాత్కి ఇచ్చినట్టే మనకి ప్రాజెక్టులు ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. అది ఎక్స్పెక్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. అండ్ అది ఎప్పుడు జరుగుతుందో ఏమో మరి తెలియదు కూడా. కానీ ఒకటైతే వాస్తవం, ఇండియాని నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియాగా డివైడ్ చేసినట్టయితే సౌత్ ఇండియాకి ఎన్ని నష్టాలు అయితే ఉన్నాయో నార్త్ ఇండియాకి కూడా అన్ని నష్టాలు ఉన్నాయి. కాకపోతే మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కాబట్టి అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నార్త్ ఇండియా కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది రాకెట్ లాగా పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడలాగా కాదు. సో ఇండియా ఒకవేళ నార్త్ ఇండియా సౌత్ ఇండియాగా విడిపోయినట్టయితే నార్త్కి బీభత్సమైన డ్యామేజ్ జరుగుతుంది అండ్ సౌత్కి కూడా డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో ఏ రకంగా చూసుకున్న డ్యామేజే కాబట్టి విడిపోకుండా హ్యాపీగా ఇండియాగా ఉంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, కలిసి ఉండాలా విడిపోవాలా ఏంటనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.